మేడ్చల్ జిల్లా అల్వాల్ మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను సందర్శించిన హైడ్రా కమిషనర్ రఘునాథ్ ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగన శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్ గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు రంగన సూచించారు. డంపింగ్ యార్డ్ కోసం కేవలం 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు 5 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, డోలి రమేష్, డోలి పరమేష్, జేఏసీ అధ్యక్షులు ఉదయ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పడాల, మెట్టు రాజశేఖర్ రెడ్డి, వీరేందర్, పుష్పవతి మరియు పెద్ద ఎత్తున స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. ఇంకా డంపింగ్ యార్డ్ వెహికల్స్ ఏవైతే వస్తాయో మీరు కూడా చేసేది ఇక్కడ ఈ బయట నుంచి తెచ్చేటటువంటి బాటిల్లు ఎవరైతే సాడ్ డ్రైవర్స్ ఉంటారు కదా సార్, మనకే ఉంటారు సార్, చేసి అమ్ముతారు ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ వాళ్ళే చేస్తారు. పాత దినంలో దీనికి ఫండ్ ఇచ్చారు కదా గవర్నమెంట్, గ్రేవ్ యార్డ్ అని లాంగ్ చేస్తున్నారు. డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు 1.32 crores ఇచ్చారు సార్. ఇగో గోడకి అంత అప్పుడు సో వీళ్ళు దీన్ని లీగలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. దీనికి గ్రేవ్ యార్డ్ లో తెచ్చి పెట్టారు కానీ గ్రేవ్ యార్డ్ ని తీసేసి ఎక్కడ పెట్టుకుంటే ఎట్లా చేసుకుంటారో మాకు అనవసరం. ఇన్స్పెక్టర్ గారితో ఏమన్నారు సార్, మా జిహెచ్ఎం సంబంధం లేదు, రామ్కి సంబంధం లేదు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు మాకేం రాదు. ఇప్పుడేమంటే పార్ట్ ఆఫ్ రామ్కి సార్ లేకపోతే ముస్లిం యొక్క అడ్వాన్స్ పైసలు ఇచ్చి బుక్ చేసుకునే పరిస్థితి అవుతుంది. వాళ్ళ పేపర్ వర్క్ ఇష్యూ చేస్తారు సార్. మరి ఇప్పుడు ఇది మొత్తం ఆక్యుపై అంటే 5 acres దాకా ఆక్యుపై చేస్తారు. ఇంకా ఇది ఉండదు. పెట్ కానీ వైట్ కానీ కాన్స్, ఐ మీన్ బీర్ బాటిల్స్ అట్లా అవన్నీ మీరు ఎవరికి పంపిస్తారు ఇప్పుడు? రామ్కి వెండర్స్ వేరే వాళ్ళు సార్ కొంతమంది. అచ్చా, మీరు ఈ బాటిల్స్ కూడా రామ్కీకే కొన్ని అంటే మీరు రామ్కీ తరఫున పని చేస్తున్నారా? డిఆర్టీసీ ఉండే సార్, డిఆర్టీసీ ఉన్నప్పటి నుంచి అది ఉండే సార్ రూల్ వాళ్ళకి ఇవ్వాలని. అట్లా కదమ్మా, మీరే సెగ్రిగేట్ చేస్తున్నారు వేస్ట్ ని. సెగ్రిగేట్ చేసినప్పుడు దాంట్లో బాటిల్స్ లేకపోతే ఇట్లా స్క్రాప్ ఐరన్ ఇట్లాంటి ఏమైనా వస్తే కనుక దాన్ని మళ్ళా మీరు బయట అమ్మరా? ఫస్ట్ జేజీఎం ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని
వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనేవారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్కి అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయడంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుట్ అయ్యి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నదనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా గత ఎక్స్ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మొన్న శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు. ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి కూడా ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా తప్పకుండా అడ్రస్ చేసేదానికి చేస్తాము. సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి కూడా మేము